ఏం సార్ సెల్లు పట్టుకున్నారు? అవండి కొంచెం చెక్ చేసుకుంటుండే బ్యాలెన్స్ ఏం కదా అది సంపాదించినట్లున్నావు. ఏడు సంపాదన లేదు సార్. ఆ, ఏం లేదా? ఉత్తదేనా అంతా? ఉత్తుతుంది, ఖర్చులు ఎక్కువ ఉండదు. ఖర్చులు ఎక్కువ. ఇంకా నీకు సంవత్సరానికి రేట్లు పెరిగిపోతున్నాయి సార్. పెరిగిపోతున్నాయి. ఆ, ఈడ మనం ఏదైనా కొనాలంటే కూడా కష్టమైపోయింది. ఇంక ఇప్పుడు ఫీజులు వచ్చినాయి. హాలిడేస్ అయిపోతేనే ఫీజులు కట్టాలా. ఏ అర్థం కాకుండా సార్, ఎంత సంపాదించినా ఆడికేనా అని. పోనీ ఇది దీంట్లో గేమ్లు చూపిస్తుంటారు సార్. అవన్నా ఏమన్నా ఆడితే వస్తాయంటావా? పోతావి మరి. మళ్ళీ వాళ్ళు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అంటాడు. అంతా వాళ్ళు మనల్ని మోసం చేయడానికేనా? అంతే మరి. మోసపోయినట్లున్నావు. మోసపోయినా. ఆడినావా? ఏం ఎంత పోగొట్టుకున్నావు? చాలా పోయింది సార్. ఎందుకు పోయింటి పాప దాని దాంట్లోకి? యాదో డబ్బులు వస్తావని. అవులే ఆన్లైన్ గేమ్లో పోయింటి. పోకూడదు అంటారబ్బా. ఏం అప్పుడు కరోనా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యి ఇంట్లో అందరు గెలికినారులే. అదే అప్పుడు ఇంకా దండికి పోగొట్టుకున్నారు. బాగుపడినాడు, పోయినాడు. కాదన్నా, ఎట్లా డబ్బు సంపాదాలంటే ఏం చేయాలా? ఏముంది, కొండరెడ్డి బుర్జుల దగ్గర ఆడ నిలబడితే అన్ని దొరుకుతాయి మనకి. ఏం దొరుకుతాయనా? చెప్తా కొడతారు ఊరికే నిలబడితే. లే కాలము వేషం వేసుకొని కూర్చోాల, నిలబడాలా, డబ్బులు వస్తాయి. వేషము ఏదైనా వేషం వేసుకోవాలంట. షిప్ ఇట్లా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా డబ్బులు పడతావా? మరి అంత గలీజు పనే. మరి ఏం చేయమంటావు? ఆడ పనులు దొరకవు. పనులు చేద్దామంటే చూడన్నా, ఆడన్నా పన్ను ఉంటే ఊరికి పంచాయతీ అయింది. ఎక్కడ లేదు. మనం చేసే కూడా చేత కాకుండా అయిపోయింది. మాకైతే అసలు కావడం లేదు. నాకు కొంచెం ముందులే ఉంది. మీకు ఒక 10 ఏండ్లు భయంలే. 10 ఏళ్ళు భయం లేదు. కానీ అది కూడా దొరకకుంది. అదే కదా. ఏ వారమే నీకు చెప్పబట్టి ఆడని చూడు చాలా టైట్ అయింది పరిస్థితి అని. నేనేమో అందరిని కనుక్కుంటే మా దగ్గర లేదు పని లేకపోతే ఎట్లా? అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవేమో ముందు అయ్యడానికి. పని కాదు, డబ్బులు ఉండవు. ఏ జీవితం చాలా రిస్క్ లో ఉంది లేనా? రిస్క్ ఏంది? బయటికి పోతే 500 ఖర్చు, బయటికి పోకూడదు అంటే ఇంట్లో ఏం తినాలపా? తెచ్చుకునే అన్ని కావాలి. మళ్ళీ ఇప్పుడు ఏదైనా కూరగాయలు తెచ్చకపోతాం అనుకో, 500-600 పట్టు. ఫోన్లో సరేలే, ఏదో బర్త్డే ఉందంటే ఆ రోజు 2000 కట్టు. మామూలుగానే 2000. ఇంకా ఒకవేళ అనుకుంటే 20,000, 10,000, 30,000, లక్షలు కూడా దాడతాలే. చిన్నది ఊరికి అట్లా పోదామంటే పండుగలు వస్తే కష్టం అనే. ఇంకా కథం లైఫ్. ఇంకా ఊరుకుండక మళ్ళీ మేము వస్తాం పండగకి, వాళ్ళు వస్తారు, వాళ్ళని కంప చుట్టుకుంటది. ఇంకా చుట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఏట కోయాలా. ఏట అంటే మనతో కాదులే, ఏదో నాటుకోడో కోయాలా, బచ్చాలు వేయాలా, కుడాలు చేయాలా. ఆడే వస్తుందన్నా 10,000 ఖర్చు. సున్నం కొట్టుకోవాలా, ఇంటికి కొత్త బట్టలు తెచ్చుకోవాలా. ఈ ఆడికైతుంది ఇవన్నీ. దానికోసమే నేను ఒక ప్లాన్ వేసిన. చెప్పండి, ఏం ప్లాన్? అక్కడ ఎక్కడో ఏమో వజ్రాలు దొరుకుతాయంట, పోదామా? ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేదు కదా. అంటే దొరుకుతాయంట పక్క? దొరుకుతాయి. మరి అట్లయితే పోదాం పానా. అదే ఫస్ట్ వర్షాలు పడని వస్తావంటే ఇంకొక ఆయన వస్తాడు కడప నుంచి, పట్టుకుని పోదాము. సరే 3 రోజులు ఉండాలి చూడన్నా. 3 రోజులు ఉందాం. నువ్వు ఉంటావా? ఉండవా? అదే తొలకరి జల్లులు కరెక్ట్ జల్లులు పడతాయి, మనం కూడా జల్లాడు పడతాం. మరి నువ్వు వస్తావంటే చెప్పు. ఇప్పుడు అక్కడ ఏదో అంత ఫినిషింగ్ చేసినారంట. సేన్లు దండిగుంటాయిలేనా, యాదో ఒక సేన్లు ఎత్తుకేది అంతేనంటవా? అంతే. మళ్ళీ ఏం లేదు చూడనా, మంచిగా ఒక 3,000 వేసుకోపోదాం. అవునా? పొలం వాళ్ళకి ఏం దొరకడం లేదా అనా? వాళ్ళు నిన్ను పోయినసారి పోయింటే వెతుక్కుంటే ఏమన్నా మీకు తిక్కబట్టింది పొలమాతని? ఏమన్నా తిక్కబట్టింది అట్లా ఎతుకుతున్నాడు అని నవ్వుకుంటావా? నేనేంద్ర మనిషి, నేను 3 రోజులు ఎండనక వాననక గాలనక నీళ్లు లేక తిండి లేక ఎండకి బెట్టగొట్టి వెతుకుతుంటే ఈ మనిషి ఏమి ఇట్లానే అనుకుంటే సరేలే అని చెప్పి సాయంత్రం ఇంకా మొబ్బయింది. ఇంకా పోయి అతనికి అడుగుతీ కనపడే ఆ మనిషే హోటల్ దగ్గర. ఏమన్నా మాట అంత అంటివి అంటే, యారు దొరుకుతారని మనుషులు గల బాగా వచ్చినారు, అంత జాతర వచ్చినట్లు వచ్చినారు అని. ఏం దొరకవా నిజంగా చెప్పు అంటే, అన్నా అదృష్టం ఉండాలన్నా, అది నీకు దొరికింది ఆంటీ, నాకైతే దొరకలేదనే. ఏం ఫోన్ వచ్చే చూడు, ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మాట్లాడు. తెల్లారా ఒకటి కూడా దొరకలేదన్నా, ఇన్నేంలే మేము పుట్టింది ఈడే అని. అప్పుడు నాకు షాక్ అయిందన్నా. ఏంద్ర ఈ మనిషి అంటే, మా ఫ్రెండ్ వచ్చిండే కదా కడపాతిని, అతను ఏమన్నా తెలుసా,
సార్ ఊరికే చెప్తారు సార్ వాళ్ళు దొరికింటాయి. మళ్ళీ దొరికింటే ఆ మనిషి బాగా కార్లో తిరగాలి కదా, మళ్ళీ ఏందంతా పంచ చినిగిపోయిన పంచ వేసుకొని తిరుగుతున్నాడు పాపం. ఎన్ని కష్టాలు దానికోసమే. నిజంగా దొరుకుతాయంటే నువ్వు నాకైనా పెద్దోడు కాబట్టి చెప్తావేమని అడుగుతున్నానబ్బా. పెద్దవాడిని కరెక్టే, కానీ మేము కూడా అక్కడ వజ్రాల వేటకు వేయటం కానీ దొరకలేదా? బాగానే పోరాడినావు. బాగానే పోరాడు. కనీసం తెల్లరాయి దొరికిందా లేదా? సూదుముక్కు రాయి అంటారు చూడు, శోకుముక్కు రాయి కూడా దొరకలే. చెక్కబచ్చిన రాయి రాలేదు. మళ్ళీ మొన్న ఏం పుకారు పేపర్లో అతరంగేస్తారు. వేస్తారు అట్లే వాళ్ళు. ఈ రాయి కోట్లు దొరికినాయి, లక్షలు దొరికినాయి, 20 లక్షలు దొరికినాయి, 50 లక్షలు దొరికినాయి. గవర్నమెంట్ కి లాభం కదా ఇది. కానీ ఖచ్చితంగా దొరుకుతాయి అంటే చెప్పనా పోదాము. మనసులో పెట్టుకొని పోవాలంతే, దొరుకుతాయి కదా అని చెప్పేసి. దొరుకుతాయి కదా అని చెప్తే ఆడప అదే సార్. మనకి ఫస్ట్ వంగితే ఒక 10 సార్లు వంగి చూసినామంటే కాలు పట్టుకుపోతాయి. కాలుగా నడుము పట్టుకుపోతుంది, కళ్ళు మసకలిస్తాయి చూసి కొద్ది మూగులు దాన్ని ఇట్లే ఆడికని చూస్తావు చెప్పు, కళ్ళు మసకపోతాయి. చాలా కంప ఉందిలే, సరేలే ఎట్లా కానీ మన అదృష్టం చెప్పలేము కదనా. మళ్ళీ పోదామంటే చెప్పు, మళ్ళీ క్యాంప్ వేద్దాము. ఇంకా టైం ఉందిలే. ఎప్పుడు? ఆగస్టులోనా? కాదు, జూన్ ఫస్ట్ వారంలో. మే ఇది వచ్చే నెల జూనే. ఇంకా కరెక్ట్ నెల. అట్లయితే 3000 జమ చేయాలన్నా 3 రోజులు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటారా? రోజుకి 1000 రూపాయలు. కోటర్కే 200 పోతుంది. కోటర్ కూడా మళ్ళీ మరి తాగితేనే రాత్రి నిద్ర వస్తుంది కదా అన్నా. ఇప్పుడు సేనంబడి తిరిగింటాము, కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఊరు పనుకుంటే అయిపోయి కదా. రాదు అట్లా, మాకి కోటర్ పడాల్సిందే. వానమ్మ కోటర్ పడితే వజ్రం దొరకాల్సిందే. బాగుంది కదా నీ ప్లాన్. సరేలే, మళ్ళీ ఎప్పుడు పోదాము? జూన్ ఫస్ట్. జనం భారీగా వస్తారంట కదా? వస్తారు. మళ్ళీ ఇంకట్లయితే ఏం భయం ఉండదు లేనాడా చేనులో? భయం ఎందుకుంటది? ఏం భయం లే అలా. ఇంకొకటి, నీకు దొరికింది అనుకో, ఎవరు చూపియద్దు. లేదు, నాకు దొరికితే నేను కూడా ఎవరు చూపియను చూడప్ప. మరి ఎట్లా? మళ్ళీ ఎట్లా? నీదే నాదే అంటే ఎవరు వాళ్ళ అదృష్టం నీది, నా అదృష్టం నాది. అంతే కదా. మళ్ళీ నీకు 2 దొరికితే నాకు 1 ఇయ్యాలి చూడు. రూల్స్ అంటే ఇప్పుడు 1 దొరికితే ఇంక నీకు ఇంకేమన్నా ఇంకా 1,00,000 కోటీశ్వరుడు అవుతావు. ఇంకా 1 నాకు ఇచ్చేయలే. నాకు 2 దొరికినాయి అనుకో, నీకు 1 ఇస్తానబ్బా. అంతే. అదే చూడు. ఇంకా ఆ మనిషి వస్తాడు కడపాతనే వస్తాడు, అతను జుగోన్ సంచి తీసుకుని వస్తాడు. అతనే రాళ్ళాడు కుప్పలేసి ఉంటారని మోసుకుపోయికి వస్తాడు అతని. ఇంకొక అతను హైదరాబాద్ లో ఉన్నాడు, సింగనే. ఆ మనిషి వస్తాడు. ఆ మనిషి ట్రాక్టర్ మాట్లాడినాడంట. రోడ్డు మీద నిలబెట్టింటాడు ట్రాక్టర్. ఏం లేదు, ఊరికే పోతేనే గంపలు ఎత్తేసుకుంటారు వజ్రాలని. అట్లా ఉన్నారు అబ్బా కాలము. ఊరికి దొరుకుతుందని విడిచిపెట్టరు జనము. చూడు, ఆ మనిషి హైదరాబాద్ నుంచి వస్తాడంట. ఇంకా మళ్ళీ ఈడున్నాడు ఒక మనిషి, తడగనపల్లి సీను. లారీ తీసుకొస్తాడా? లారీ కాదు, ట్రైన్. మొత్తం భోగిల్లో నింపుకుంటాడు మనిషి. ఏమో కృష్ణదేవరాయలని ఏమో చూడనా, మన దేశ రాజునే మన కృష్ణదేవరాయలే వజ్రాలు గిజ్జరాలు వైడూరాలు అమ్మి మనకు లేకుండా చేసినాడు. అదే ఎవరు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మోసుకుపోయినారు కదా. ఎవడు ఇచ్చిన మనకి అడ్రస్? వాడు తిప్పన్న అని ఇచ్చినాడంట. ఆ మనిషికి ఏం కర్మ పట్టింది ఇన్ని వజ్రాలు పెట్టుకొని? వాళ్ళతో స్నేహం ఎందుకనా? మన బువ్వ మనం తినాలా. ఏముందో బువ్వ తినకపోతే ఇట్టే ఉంటది వ్యవహారం. చూడ ఒక్క మనిషి చేసిన పనికి మనకి ఇక్కడ జీతాలు సరిగిలే, తిండి సరిగిలే, డబ్బు సరిగిలే. కార్లులే, గీర్లే, బండిలే, గిండిలే. ఏంది మన బతుకు? పాపం అతను కృష్ణదేవరాయలు చల్లగా ఉండాలపా. చల్లగా ఉండాలి, పైన ఆత్మ చల్లగా ఉండాలి. అతను పాపం తలుసుకుంటే అతని వజ్రాలు చూపు మనకి తెలియదు. మళ్ళీ వజ్రాలు వైడూరాలు ముత్యాలు అమ్మినాడంట. చూడు, ముత్యాలకేసి అమ్మినాడంట మనిషి. ఆయన అమ్మలే వ్యాపారం. అదే మళ్ళీ అతని రాజ్యం కదా. రాజ్యంలో అట్లా గోడి గోపురాలు ఎట్లా కట్టినాడు, ఏం కథ మన ఇండియాలో. అతని దేవుడే దిగొచ్చి చూపించిపోయినాడు అన్ని. ఇప్పుడు చూస్తున్నాం ఇంకా మనం. సరేలేనా, ఇంకా ఆడ బంకు దగ్గర పోయిద్దాం. సిగరెట్ అన్నా తాగుదాము. టీ తాగి సాయంత్రంలే ఇంకా సిగరెట్ అన్నా తాగుదాం. ఊరికే పోదాం కదా, పక్కా పోదాం.